Today our topic is atmosphere. Atmosphere. In the previous lessons and previous chapters, we already read and discussed lithosphere, hydrosphere. Okay, na? So in this chapter, we will read about atmosphere. In Greek word, atmos means vapor. Greek atmos means vapor. Sphere means wall. Okay? So atmosphere, Greek words lo atmos అనేటువంటి దానికి vapor. The water is converted into vapor is called evaporation. The water is H2O converted into vapor is called evaporation. The evaporation, the water stages, water cycle stages, ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ క్లాస్ లో డిస్కస్ చేశాం. ఓకేనా? సో అట్మాస్ఫియర్, సో we breathe in air with oxygen. We cannot live without it. మనం తీసుకునేటువంటి గాలిలో ఆక్సిజన్ అనేటువంటిది ఉంటుంది. ఆక్సిజన్ అనేటువంటిది లేకపోతే మనము బ్రతకడం చాలా కష్టం. ఓకేనా? సో we cannot live without oxygen. ఓకే? when we breathe out, we give out carbon dioxide. సో మన బ్రీతింగ్ తీసుకునేది ఏంటి? ఆక్సిజన్. బ్రీత్ అవుట్ రిలీజ్ చేసేటువంటిది CO2. ఓకేనా? CO2 అనేటువంటిది రిలీజ్ చేస్తాం. సో ఆల్సో ద అట్మాస్ఫియర్ మేక్స్ లైఫ్ పాసిబుల్ డ్యూ టు అదర్ రీజన్స్ టు. అట్మాస్ఫియర్ అనేటువంటిది మన లైఫ్ అనేటువంటిది పాసిబుల్ అంటే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ మనకి సన్ రేస్ నుంచి హార్మ్ఫుల్ రేస్ ఏవైతే ఉన్నాయో, యూవీ రేస్, ఎక్స్ రేస్, ఓకేనా, రేడియో రేస్, ఇవన్నీ మనకి సన్ నుంచి ఎర్త్ సర్ఫేస్ మీదకి వస్తాయి. సో ఇవన్నీ రాకుండా ప్రివెంటివ్గా మనకి అట్మాస్ఫియర్లో ఓజోన్ లాంటి లేయర్ని మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? సో ఓజోన్ లాంటిది మనం అబ్జర్వ్ చేసేటువంటి ఛాన్స్ కూడా చూడవచ్చు. సో గ్రీన్ ప్లాంట్స్, మన సరౌండింగ్స్లో ఉన్నటువంటి ఆల్ గ్రీన్ ప్లాంట్స్ ఏం చేస్తాయి? అవి టేకింగ్ కార్బన్ డైఆక్సైడ్, మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ని ప్లాంట్స్, ఓకేనా, తర్వాత చిన్న చిన్న గ్రోవ్స్ ఇవన్నీ ఏం చేస్తాయంటే ఆ కార్బన్ డైఆక్సైడ్ని తీసుకునేసి అవి సన్లైట్ అండ్ వాటర్ రెండింటిని తీసుకొని మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ అనేటువంటి దాన్ని జరుపుకుంటాయి. ఏవి? ప్లాంట్స్. ఫోటోసింథసిస్ ప్రాసెస్లో అదే కదండి. సో ప్లాంట్స్ వాటికి ఏవైతే ఫుడ్ కావాలో ఆ ఫుడ్ని ఏం చేసుకుంటాయి? సో మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్, సన్ నుంచి వచ్చేటువంటి లైట్, వాటర్, ఈ మూడు కలిపితేనే మనకి ఫోటోసింథసిస్ ప్రాసెస్ వస్తుంది. ఓకేనా? తర్వాత ఈ ఫోటోసింథసిస్ చేసిన తర్వాత అవి ఇచ్చేటువంటి అంటే మనకి ఫ్రూట్స్లా కానీ, ఓకేనా, లేకపోతే వెజిటబుల్స్లా కానీ, లేకపోతే గ్రెయిన్స్లా కానీ, ఇలా డిఫరెంట్గా అన్ని ప్లాంట్స్ అనేటువంటివి ఇస్తారు. సో వీటి నుంచి మనకి ఏమొస్తాయి? అక్కడ తీసుకునేటువంటి వెజిటబుల్స్ లేదా గ్రెయిన్స్ లేదా వీటి నుంచి మనకి ఏమొస్తాయండి? ఫ్రూట్స్ నుంచి. సో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, మినరల్స్, ఓకేనా, ఫ్యాట్స్, ఇవన్నీ కూడా మనకి ప్లాంట్స్ నుంచి వస్తాయి. ఓకేనా? మనం రిలీజ్ చేసేటువంటి కార్బన్ డైఆక్సైడ్ తీసుకొని ప్లాంట్స్ వాటికి కావాల్సినటువంటి ఫుడ్ అవి తయారు చేసుకుని అట్ ద సేమ్ టైం హ్యూమన్స్కి కావాల్సినటువంటి ఫ్రూట్స్ అయితేనేమి, వెజిటబుల్స్ అయితేనేమి, ఓకేనా, సో వెజిటబుల్స్ అయితేనేమి ఇవన్నీ కూడా మనకి ఇస్తాయి. ఆ వెజిటబుల్స్లో మనకు కావాల్సినటువంటి ప్రోటీన్స్, మినరల్స్, కార్బోహైడ్రేట్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. ఓకేనా? సో అట్మాస్ఫియర్ అనేటువంటిది లేకపోతే సో మనం వినేటువంటి సౌండ్స్ కూడా వినలేమండి. అట్మాస్ఫియర్ అనేటువంటిది లేకపోతే ఎక్కడో జరిగేటువంటి సౌండ్, ఇప్పుడు అలా రోడ్డు పైన ఏదైనా బస్సు కానీ జీప్ కానీ వెళ్తుంది అనుకోండి, అక్కడ హార్న్ చేస్తే మనం కొంత దూరంలో ఉన్నా మనకి వినిపిస్తుంది. సో అట్మాస్ఫియర్ అనేటువంటిది ఉంది కాబట్టి ఆ సౌండ్ అనేటువంటిది మనం అబ్జర్వ్ చేయొచ్చు. ఓకేనా? అట్మాస్ఫియర్ అనేటువంటిది లేకపోతే కెనాట్ ఫ్లై ద బ్యూటిఫుల్ కైట్స్ అండ్ ఆల్సో ఏరోప్లేన్స్.
అట్మాస్ఫియర్ అనేటువంటిది లేకపోతే ఫ్లైట్స్ ఎగరడం కానీ, బటర్ఫ్లైస్ పైన ఫ్లో అవ్వడం కానీ, అంటే పైన ఎగురుకుంటూ వెళ్ళడం కానీ ఇలాంటివి మనం అబ్జర్వ్ చేయాలి. ఓకేనా? అండ్ ఆల్సో బర్డ్స్ మనం చూసినటువంటి క్రోస్, ఓకేనా, తర్వాత పావురాలు ఇవన్నీ కూడా ఎగరలేవు అన్నమాట అట్మాస్ఫియర్ అనేటువంటిది లేకపోతే. ఓకే, సో ద అట్మాస్ఫియర్ ఈజ్ ఏ సీ ఆఫ్ గ్యాసెస్ సరౌండింగ్ ఎయిర్. అట్మాస్ఫియర్ అనేటువంటిది డిఫరెంట్ గ్యాసెస్. ఇప్పుడు ఓషియన్స్లో ఓషియన్ అనేటువంటిది ఎలా ఉందో అంటే డిఫరెంట్ యానిమల్స్, మొత్తం వాటర్, ఇలా అట్మాస్ఫియర్ అనేటువంటిది కూడా మనకి గ్యాసెస్ ఆఫ్ సీ, మన చుట్టూ ఉన్నటువంటి ఎర్త్ సరౌండింగ్స్లో డిఫరెంట్ గ్యాసెస్ అన్నీ ఉన్నాయి. ఓకేనా? సో ఇన్ ఎసెన్స్ వి ఆల్ స్విమ్మింగ్ ఇన్ ద సీ ఆఫ్ గ్యాసెస్. సో మనమంతా కూడా ఆ ఓషియన్స్లో ఆ ఫిషెస్ ఎలా స్విమ్ చేస్తున్నాయో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ మధ్య మనం కూడా బ్రతుకుతున్నాం. ఓకే, వెన్ వీ కంపేర్ ద సైజ్ ఆఫ్ ఎయిర్, ద అట్మాస్ఫియర్ ఈజ్ వెరీ థిన్ బ్లాంకెట్ సరౌండింగ్ ఎయిర్. మనం కంపేర్ చేస్తే సో మన అట్మాస్ఫియర్ అనేటువంటిది చాలా చిన్నదండి. మనం చూసినటువంటి ఎర్త్ ఇన్నర్ సైడ్ వెళ్ళిన తర్వాత అక్కడ మనం కొన్ని స్టేజెస్ చూసాం. అదే వాటర్ గురించి డిస్కస్ చేసేటప్పుడు అక్కడ కొన్ని స్టేజెస్ చూసాం. వాటన్నిటితో కంపేర్ చేస్తే అట్మాస్ఫియర్ అనేటువంటిది వెరీ థిన్ బ్లాంకెట్. ఓకే, ద అట్మాస్ఫియర్ అబౌవ్ 1000 కిలోమీటర్స్ థిక్. ఓకేనా? 1000 కిలోమీటర్ థిక్. మనం లిథోస్ఫియర్ చెప్పుకునేటప్పుడు అక్కడ ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్లో మనకి క్రస్ట్, కోర్, మ్యాటర్ 3 స్టేజెస్ ఉన్నాయి. ఒక్కొక్క స్టేజ్నే మనకి 3000 కిలోమీటర్స్, 2000 కిలోమీటర్స్ ఉంది. ఇక్కడ జస్ట్ ఓన్లీ 1000 కిలోమీటర్స్ థిక్ ఉంది అంటే అట్మాస్ఫియర్. ఓకేనా? సో ద స్పేస్ ఏజెన్సీ ఆఫ్ USA, ద నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్ gives the description. If earth were the size of basketball, the atmosphere would be like a thin sheet of plastic wrapped around it. So అమెరికాలో ఉన్నటువంటి ఒక స్పేస్ ఆర్గనైజేషన్ నాసా అది నేషనల్ ఏరోనాటిక్స్, ఓకే, స్పేస్ అడ్మినిస్ట్రేషన్, నేషనల్ ఏరోనాటిక్స్ అండ్ స్పేస్ అడ్మినిస్ట్రేషన్. నాసా వాళ్ళు ఏం చెప్తున్నారంటే ఎర్త్ అనేటువంటిది బాస్కెట్ బాల్ అనుకుంటే సో దాని చుట్టూ ఉండేటువంటి ఒక ప్లాస్టిక్ బాల్ లాగా అంటే ఒక లైన్ లాగా మనం అట్మాస్ఫియర్ అనేటువంటిది అర్థం చేయొచ్చు. ఎర్త్ అనేటువంటిది బాస్కెట్ బాల్ అంటే దాని చుట్టూ ఉన్నటువంటి ప్లాస్టిక్ ఒక లేయర్ లాగా మనం అట్మాస్ఫియర్ అనేటువంటి దాన్ని అబ్జర్వ్ చేయొచ్చు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ ఇచ్చింది నాసా. ఓకేనా? సో బీయింగ్ కంపోజ్డ్ ఆఫ్ గ్యాసెస్, ద అట్మాస్ఫియర్ ఎగ్జిబిట్స్ ఆల్ ద ప్రాపర్టీస్ ఆఫ్ గ్యాసెస్. ఇట్ కంప్రెస్డ్ అండ్ ఎక్స్పాండ్ అండ్ ఇట్ హ్యాస్ నో షేప్. సో వాటర్కి షేప్ ఉందా? నో షేప్. వాటర్కి కలర్ ఉందా? నో కలర్. ఓకేనా? వాటర్కి టేస్ట్ ఉందా? నో టేస్ట్. సో అలాగే అట్మాస్ఫియర్కి కూడా ఒక పర్టికులర్ షేప్ లేదు. సో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి గ్యాసెస్ అన్నీ కూడా డిఫరెంట్ టైప్స్లో కంప్రెస్ అయ్యి ఉన్నాయి. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనము ఒక ట్యూబ్ తీసుకున్నాం, సైకిల్ ట్యూబ్లో మనం ఫిల్ చేస్తే గాలి ఉంటుంది, మళ్ళీ తీసేస్తే గాలి పోతుంది. అలా అన్నమాట అన్ని గ్యాసెస్తో కంబైండ్ అయి ఉంటుంది. దేర్ ఆర్ మెనీ గ్యాసెస్ ఇన్ ద అట్మాస్ఫియర్, మెనీ గ్యాసెస్, బట్ యూ కెన్ స్టడీ ఓన్లీ ఫ్యూ. సో the most important one is oxygen. Oxygen, how much percentage present in the atmosphere? So 21% oxygen in atmosphere. Oxygen 21% value. Next, nitrogen 7%
78%. 78% value. 78%. So remaining percent, argon, neon, and methane, ammonia. Okay na? So carbon dioxide value is CO2 value is 0.03%. 0.03% carbon value. So highest percentage ఏముంది మనకి అట్మాస్ఫియర్ లో? నైట్రోజన్, నెక్స్ట్ ఆక్సిజన్, తర్వాత కార్బన్ డయాక్సైడ్. మిగిలినటువంటివి వీటికంటే తక్కువ రేషియో ఉన్నట్టు. ఓకేనా? ఇవే కాకుండా వీటితో పాటు వాటర్ వేపర్స్ అకౌంట్స్ ఫర్ అబౌట్ 0.4% బై వాల్యూమ్. సో వాటర్ వేపర్ అనేటువంటిది కూడా అట్మాస్ఫియర్ లో వన్ ఆఫ్ ద పార్ట్ అండి. అది కూడా ఒక టైప్ ఆఫ్ గ్యాస్. ఏది? వాటర్ వేపర్. 0.04% value. Okay, so but most of it is close to the surface. Water vapor is a gas. So apart from these gases, the atmosphere also has 5 dust particles. These are called particulates. అంటే వీటితో పాటు అట్మాస్ఫియర్ లో ఇంకా మనం ఏం అబ్జర్వ్ చేయాలంటే డస్ట్ పార్టికల్స్. ఈ డస్ట్ పార్టికల్ ని ఏమని పిలుస్తామంటే particulates. ఓకేనా? particulates. So particulates may come from the natural process. ఓకేనా? ఫర్ ఎగ్జాంపుల్ శాండ్స్టోన్, ఓవర్ డెసర్ట్ అండ్ న్యాచురల్ ఫారెస్ట్ ఫైర్స్. ఈ డస్ట్ పార్టికల్స్ అనేటువంటివి ఎలా వస్తాయంటే, సో మనకి న్యాచురల్గా మనం అబ్జర్వ్ చేస్తుంటాం. ఎక్కడైనా మైనింగ్ చేసినప్పుడు డస్ట్ అనేటువంటిది అట్మాస్ఫియర్లోకి వెళ్ళిపోవడం. సో ఏదైనా ఫైర్ జరిగినప్పుడు స్మోక్ అంతా అంటే కింద ఉన్నటువంటి సరౌండింగ్స్లో ఉన్నటువంటి డస్ట్ అంతా పైకి వెళ్ళిపోవడం. ఓకేనా? ఇలా డస్ట్ అనేటువంటిది పైకి వెళ్ళిపోవడం మనం కామన్గా చూస్తాం. దీస్ particulates can change atmospheric conditions that may be beneficial to life on Earth. Have you seen a beautiful bright orange sunrise or sunset? Particulates in the atmosphere cause the bright color. So మనం ఎర్లీ మార్నింగ్ కానీ ఈవినింగ్ టైం కానీ మనము సన్ రేస్ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. రిమైనింగ్ అంతా కూడా మనకి బ్రైట్గా కనిపిస్తుంది. ఓన్లీ మార్నింగ్ టైమ్స్ మాత్రమే మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తుంది. ఎందుకు ఆరెంజ్ కలర్లో కనిపిస్తుందో తెలుసా? సో అట్మాస్ఫియర్లో ఈ డస్ట్ పార్టిక్యులేట్స్ అనేటువంటి ఉండడం వల్ల సో ఎర్లీ మార్నింగ్ అంటే సన్ రైజ్ సన్సెట్ టైంలో సన్ రైజ్ అనేటువంటివి మనకి ఆరెంజ్ కలర్లో కనిపిస్తాయి. ఓకేనా? సో దిస్ ఈస్ ఇంట్రడక్షన్ పార్ట్ ద అట్మాస్ఫియర్. సో అట్మాస్ఫియర్లో చాలా గ్యాసెస్ ఉన్నాయి. ఈ గ్యాసెస్లో మెయిన్గా మనకు కావాల్సినది ఆక్సిజన్. హౌ మచ్ పర్సెంటేజ్ ఇస్ దేర్? 21%. నెక్స్ట్ నైట్రోజన్ 78% ఇస్ దేర్ ఇన్ అట్మాస్ఫియర్. నెక్స్ట్ కార్బన్ డయాక్సైడ్ 0.03%. నెక్స్ట్ వాటర్ వేపర్ 0.04%. నెక్స్ట్ డస్ట్ పార్టికల్స్. So these are also called particulates. These particulates also helpful for the beautiful sunrise and sunset in the morning and evening time. Okay na? మనకి అందంగా కనిపించడానికి మెయిన్ కారణం ఏంటంటే particulates. Next, structure of the atmosphere. Structure of the atmosphere. Just like the interior of the earth in arranged as a layer. So earth interior structure lo manam chusam. There are 3 layers. First one is crust, second one is core, third one is mantle. అదే మనము
వాటర్కి ఎంత వాటర్కి సంబంధించి కూడా మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు కాంటినెంటల్ డ్రిఫ్ట్, కాంటినెంటల్ స్లోప్ అనేటువంటివి మనం చూసాం ఓషియన్స్ అండ్ సీస్లలో. ఇలా ఎత్తు మనకి అట్మాస్ఫియర్లో కూడా మనకి లేయర్స్ ఉన్నాయి. అట్మాస్ఫియర్ 2 ఈజ్ arranged into various layers having different composition. Can you imagine the layers? Can you imagine these layers? So atmosphere కూడా different layers అనేటువంటివి ఉన్నాయి. సో మనము ఎక్కడ లేయర్ ఏ నుంచి ఏ లేయర్ ఉంది అన్నటువంటిది మనం ఇమాజిన్ చేయగలమా? చేయలేము, కష్టం, చాలా కష్టం. ఇట్ ఈస్ నాట్ ఎన్ ఈజీ జాబ్ టు స్టడీ అబౌట్ ద స్ట్రక్చర్ ఆఫ్ ద అట్మాస్ఫియర్. సో మనం అట్మాస్ఫియర్ గురించి తెలుసుకోవాలంటే వాటర్ గురించి, ఓకేనా, ఎర్త్ ఇంటర్నల్ స్ట్రక్చర్ గురించి తెలుసుకున్నంత ఈజీ కాదు. ఓకే, సో సైంటిస్ట్ ఆర్ ఫైండింగ్ అబౌట్ ఇట్ త్రూ ఎయిర్ బెలూన్స్ అండ్ శాటిలైట్స్. సైంటిస్ట్ వీటి గురించి తెలియాలంటే వాళ్ళు మనకి గాలిలో పెద్ద పెద్ద బెలూన్లు వేసుకొని పోవాలి, లేకపోతే శాటిలైట్స్ అన్న యూజ్ చేసి అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి లేయర్స్ గురించినటువంటి ఇన్ఫర్మేషన్ మనం చెప్పాలి. సో ఆన్ ద బేసిస్ ఆఫ్ కెమికల్ కాంపోజిషన్ the atmosphere is divided into 2 broad layers. On the basis of chemical composition, the atmosphere is divided into 2 layers. Basis of chemical composition, atmosphere is divided into 2 layers. One is homosphere, second one is heterosphere. Homosphere, heterosphere. First, homosphere. The homosphere extends up to a height of 90 kilometers. It consists of 3 layers. Again, it consists of 3 layers. First, the atmosphere extends up to height of 90 kilometers. Earth surface నుంచి 90 kilometers distance లో ఉన్నటువంటి హైట్ అంతా కూడా మనం దేనిగా తీసుకుంటామంటే హోమోస్ఫియర్. హౌ మచ్ కిలోమీటర్స్? ఎక్స్టెండ్స్ 90 kilometers height. 90 kilometers height. Again, the homosphere is divided into 3 layers. So, first homosphere, okay na? Then heterosphere we next discuss. So extends 90 kilometers of height. So homosphere divided into 3 layers. First one is troposphere. Second one is stratosphere. Third one is mesosphere. According to the chemical composition, atmosphere is divided into 2 layers. One is homosphere, second one is heterosphere. Homosphere, so it is extended of a height up to 90 kilometers. So the homosphere again divided into 3 layers. One is troposphere, second one is stratosphere, third one is mesosphere. Okay na? అంటే ఎర్త్ సర్ఫేస్ నుంచి 90 కిలోమీటర్స్ హైట్ ఉన్నటువంటి ఈ లేయర్ అంతా కూడా మనం హోమోస్ఫియర్ గా చెప్పుకోవచ్చు. ఈ హోమోస్ఫియర్ అనేటువంటిది మళ్ళీ 3 పార్ట్స్ గా డివైడ్ అయ్యింది. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్ అండ్ మీసోస్ఫియర్. నెక్స్ట్ హెటరోస్ఫియర్. So the layer above 90 kilometers of the atmosphere is called heterosphere. The layer
above 90 kilometers, above 90 kilometers అంటే 90 kilometers వరకు ఉన్నటువంటి లేయర్ ఏమంటున్నా హోమోస్ఫియర్, 90 kilometers పైన ఉన్నటువంటి లేయర్ ఏమంటున్నా హెటరోస్ఫియర్. It has heterogeneous compositions. Here the name heterosphere, it has two layers called thermosphere and exosphere. Again, heterosphere is divided into two layers. One is thermosphere, second one is exosphere. Thermosphere, second one is exosphere. Exosphere. According to the chemical composition, atmosphere is divided into two layers. One is homo, second one is hetero. Homo up to 90 degrees of height, okay na, is called homosphere. So it is divided into three layers: troposphere, stratosphere, mesosphere. Next, thermosphere above 90 kilometers of height is called heterosphere. So again it is divided into two layers: thermosphere and exosphere. So homosphere is characterized by uniformity in the composition of gases like nitrogen, oxygen, argon and carbon dioxide. So homosphere లో all types gases అన్ని కూడా మనం ఈ రెండు స్పియర్ లో ఎక్కడ అబ్జర్వ్ చేసంటే హోమోస్ఫియర్, మనకు కావాల్సినటువంటి ఆక్సిజన్, కార్బన్ డయాక్సైడ్, నైట్రోజన్ అన్ని కూడా హోమోస్ఫియర్ లో ఉంటాయి. హెటరోస్ఫియర్ లో గ్యాసెస్ అనేవి ఉండవు. నౌ వి డీటెయిల్ డిస్కషన్ ఇన్ వన్ స్పియర్, వన్ స్పియర్ అండ్ అనదర్ స్పియర్. ఓకే, ఒక్కొక్క దానికి మనం డీటెయిల్ గా చెప్పుకుందాం. So atmosphere can also be divided various layers based on the density and temperature. So chemical composition ప్రకారం అయితే మనకి 2 parts, ఓకేనా. టెంపరేచర్ అండ్ డెన్సిటీ ప్రకారం అయితే మనకి టోటల్లీ 5 లేయర్స్ ఉన్నాయి. ఇప్పుడు చెప్పుకున్నటువంటి లేయర్స్ మళ్ళీ ఇక్కడ కూడా. సో ఫస్ట్ వన్ ఏంటి మనకి అక్కడ ట్రోపోస్ఫియర్. So the troposphere is lowermost layer of the atmosphere. It is average height is 30 kilometers, 13 kilometers. So and extends roughly to height of 8 kilometers near the poles and above 18 kilometers as the equator. Okay na? Troposphere average height అంటే మనకి 30 kilometers. సో ఈక్వేటర్ రేంజ్ లో హైట్ ట్రోపోస్ఫియర్ హైట్ ఎంత ఉంటుంది? సో ఇక్కడేమో మనకి 18 వరకు ఉంటుంది. అదే పోల్స్ దగ్గర ఎంత ఉంటుంది? 8 ఉంటుంది హైట్, అట్మాస్ఫియర్ హైట్. సో 8 టు 18 ఎంత అవుతుంది? 8 టు 8 26 అవుతుంది. 26/2 is equal 13. యావరేజ్ హైట్ ఎంత వస్తున్నప్పుడు 13 గా తీసుకుంటాం. ఇది యావరేజ్ హైట్. ఓకేనా? సో పోల్స్ దగ్గర మనకి ఎంత ఉంటుంది? అట్మాస్ఫియర్ హైట్ 8 కిలోమీటర్స్. అదే ఈక్వేటర్ రేంజ్ లో ఎంత ఉంటుంది? 18 కిలోమీటర్స్ వరకు మనకి హైట్ ఉంటుంది. సో థిక్నెస్ ఆఫ్ ద ట్రోపోస్ఫియర్ ఈజ్ గ్రేటెస్ట్ అట్ ద ఈక్వేటర్ బికాస్ heat is transported to great heights by strong conventional currents. సో ఈక్వేటర్ రేంజ్ లో మనం చెప్పుకున్నటువంటి ఈ హైట్ డిస్టెన్స్ ఎందుకు ఎక్కువగా ఉంటుందంటే ఈక్వేటర్ రేంజ్ లో ఆల్మోస్ట్ మనం అబ్జర్వ్ చేసాం. ఇంతకుముందు ఓషియన్ కరెంట్స్ కూడా చెప్పుకున్నప్పుడు చూసాం. సో అక్కడ డెప్త్ కూడా ఎక్కువ ఉంటుంది కాబట్టి హైట్ కూడా ఎక్కువ ఉండేటువంటి ఛాన్సెస్ ఉంటాయి. ఓషియన్ కరెంట్స్ అనేటువంటివి అక్కడి నుంచే స్టార్ట్ అవుతాయి. సో కోల్డ్ వాటర్ అంతా కూడా పోల్స్ సైడ్ ఉన్నటువంటి కోల్డ్ వాటర్ అంతా ఈక్వేటర్ రేంజ్ సైడ్ ఇలా ట్రావెల్ చేసుకుంటారని ప్రీవియస్ క్లాస్లో మనం చెప్పుకున్నాం. సో అదే ఇక్కడ కూడా ఓకేనా. ఇట్ కంటైన్స్ అబౌట్ 75% ఆఫ్ ద total gaseous. How much percentage? 75% of the total gaseous content. Total distance anta manaki total height anta 13 km. Total height was this one average height. ఈ average height లో సో ఈక్వేటర్ రేంజ్ లో ఏమో మనకి 18 కిలోమీటర్స్, మరి పోల్స్ దగ్గర ఎంత ఉంటుందంటే హైట్
8 kilometers. 8 kilometers. So contains about 75% of gases. 75% of all gases. Okay na? So mass of the total gases, mass of the atmosphere. Okay, wait. Okay, so total gases, mass of the atmosphere, and particular all the moisture and dust particles. The entire weather phenomena happens in this sphere. The temperature in the layer decreases as we go higher, which is called normal lapse rate. Condensation, evaporation, precipitation, rainfall, cyclones occur in this layer. ఓకేనా, మనకు కావాల్సినటువంటి క్లైమేట్ టెంపరేచర్ ఫినామినా అంతా కూడా ఈ లేయర్లోనే అబ్జర్వ్ చేయొచ్చు. సో అట్మాస్ఫియర్ అప్ సైడ్ వెళ్ళే కొద్ది మనకి టెంపరేచర్స్ అనేటువంటివి ట్రోపోస్ఫియర్లో పైకి వెళ్ళే కొద్ది తగ్గుతూ ఉంటాయి. అదే టెంపరేచర్ ఈజ్ డిపెండ్ అపాన్ ది హైట్. ఎర్త్ సర్ఫేస్ నుంచి మనం ఎంఎస్ఎల్ ద్వారా హైట్ అనేటువంటి మెజర్మెంట్ చేస్తాం. ఓకేనా, సో ట్రోపోస్ఫియర్లో హైట్ పెరిగే కొద్దీ మనకి టెంపరేచర్ తక్కువగా ఉంటుంది. కాబట్టి దీన్ని ఏమంటారంటే నార్మల్ లేప్స్ రేట్. నార్మల్ లేప్స్ రేట్. ఓకేనా, సో ఇది ట్రోపోస్ఫియర్. టోటల్ ట్రోపోస్ఫియర్ యావరేజ్ హైట్ ఎంత మనకి 13 కిలోమీటర్స్. అదే ఈక్వేటర్ ఎంత ఉంటుంది 18 కిలోమీటర్స్. పోల్స్ 8 కిలోమీటర్స్. Total how much percentage of gases contain heat? 75%. All type of weather phenomena happen in this sphere only. Okay na? So condensation process, precipitation process, evaporation process, rainfall, cyclones, this all occur in this layer only. Next, stratosphere. Stratosphere. This layer extends up to 50 kilometers. This layer is almost free from clouds and associated weather phenomena, making condensation most ideal for flying jet aircraft. One important feature of this stratosphere is that it contains ozone layer. Very most important. ఇప్పుడు మనం చెప్పుకున్నటువంటి లేయర్స్ ఏవైతే 5 లేయర్స్ ఉన్నాయో ఈ 5 లేయర్స్లో ఓజోన్ లేయర్ అనేటువంటిది ఏ లేయర్లో ఉంది మనకు వచ్చేటువంటి క్వశ్చన్. ట్రోపోస్ఫియర్, స్ట్రాటోస్ఫియర్, మీసోస్ఫియర్. ఆన్సర్ ఈస్ స్ట్రాటోస్ఫియర్. సో 13 కిలోమీటర్స్ నుంచి 50 కిలోమీటర్స్ వరకు ఉన్నటువంటి హైట్ ఏమంటారంటే మనము స్ట్రాటోస్ఫియర్స్ అంటారు. సో ఈ ప్లేస్ అంతా మనకి క్లియర్ ఉంటుంది. క్లౌడ్స్ అనేటువంటి క్లౌడ్స్ మనకి కనిపిస్తుంటాయి కదా, ఇక్కడ నుంచి చూస్తే మేఘాలు. ఆ మేఘాలలో ఉన్నటువంటి లేయర్ని మనం స్ట్రాటోస్ఫియర్ అంటాం. సో ద ఇంపార్టెంట్ ఫీచర్ ఆఫ్ దిస్ స్పియర్ ఈజ్ ఓజోన్ లేయర్. ఓజోన్ లేయర్. ఓకేనా, సో what is the importance of this layer? The harmful sun rays like UV rays, X-rays, radio rays ఇవన్నీ కూడా డైరెక్ట్ గా ఎర్త్ సర్ఫేస్ మీదకి వెళ్ళకుండా సో అక్కడ ప్రొటెక్షన్ లేయర్ లాగా మనకి ఓజోన్ లేయర్ అనేటువంటిది ఉంది. అందుకే డైరెక్ట్ గా అవి ఎర్త్ సర్ఫేస్ ని రీచ్ అయ్యేటువంటి ఛాన్సెస్ లేవు. ఓకేనా, నెక్స్ట్ మీసోస్ఫియర్. సో ఈ లేయర్ లో ఇంకా ఇంపార్టెన్స్ ఏమంటే జెట్ ఎయిర్వేస్, ఎయిర్ క్రాఫ్ట్స్ ఇవన్నీ కూడా పోయేటువంటిది ఈ లేయర్. మనం బయట చూస్తుంటాం ఏరోప్లేన్స్, రాకెట్స్ ఇవన్నీ వెళ్తుంటారు.
సో ఆ వెలిగినటువంటి లేయర్ అంతా కూడా మనకి స్ట్రాటోస్ఫియరే. నెక్స్ట్ మీసోస్ఫియర్. Mesosphere. It extends up to height of 80 kilometers. So 50 kilometers నుంచి 50 kilometers to 80 kilometers ఉన్నటువంటి height అంతా కూడా మనం ఏమంటాం mesosphere. Meteorites burn up in this layer and entering from the space. సో మనకి అప్పుడప్పుడు ఈ తోక చుక్కలు లాంటివి కింద పడుతుంటాం మనం చూస్తుంటాం. తోక చుక్కలు పై నుంచి చుక్క నేరుగా కింద పడుతుంటారు. వీటిని మెటీరియోరైట్స్ అంటారు. మెటీరియోరైట్స్ అనేటువంటివి స్పేస్ నుంచి ఎప్పుడైతే మీసోస్ఫియర్కి వస్తాయో, మీసోస్ఫియర్లోకి వచ్చిన తర్వాత అవి కాలిపోయేసి కిందకి వచ్చేలోపు వాటికి ప్రాణం అనేటువంటి లైఫ్ అనేటువంటిది ఉండదు. వాటిని మనం తోక చుక్కలు అంటుంటాం. పైనుంచి పడుతుంటాయి, కాలిపోయినట్టు కిందికి వచ్చి పడిపోతుంటాయి. ఓకేనా? సో ఈ మెటీరియోరైట్స్ అనేటువంటివి ఈ లేయర్కి వచ్చేలోపు బర్నింగ్ అనేటువంటిది అవ్వడం జరుగుతుంది. టెంపరేచర్ స్టార్ట్స్ డిక్రీజింగ్ విత్ ఇంక్రీజింగ్ ఇన్ ఆల్టిట్యూడ్. టెంపరేచర్ అనేటువంటిది ముందు మనకి హైట్ పెరిగే కొద్దీ తగ్గుతుందని చెప్పుకుంటూ వచ్చాం. సో ఈ లేయర్ వరకు టెంపరేచర్ అనేటువంటిది తగ్గచ్చు, పెరుగుతూ ఉండొచ్చు. ఒక్కోసారి పెరిగినా కూడా ఆశ్చర్యపోవడం అవసరం లేదు. నెక్స్ట్ థర్మోస్ఫియర్. It is extends up to 400 kilometers. సో మనకి 0 నుంచి 90 కిలోమీటర్స్ ఉన్నటువంటి లేయర్ ఏం లేయర్ అన్నా హోమోస్ఫియర్. సో 90 కి అబోవ్ ఉన్నటువంటి లేయర్ ఏమన్నా హెటరోస్ఫియర్. హోమోస్ఫియర్ లో ఉన్నటువంటి 3 లేయర్స్ మనకి 80 కిలోమీటర్స్ డిస్టెన్స్ వరకే ఉన్నాయి. సో 80 కిలోమీటర్స్ నుంచి ఉన్నటువంటి ఈ లేయర్ అంతా కూడా థర్మోస్ఫియర్ గా చెప్పుకోవచ్చు. సో ఎక్స్టెండ్స్ అప్ టు 400 kilometers. In the thermosphere, temperature rises rapidly with increase in height. ఓకేనా? మనకి పైకి వెళ్ళే కొద్దీ ఇంకా సన్కి దగ్గరగా వెళ్తున్నాం కాబట్టి థర్మోస్ఫియర్ వెళ్ళిన తర్వాత మనకి టెంపరేచర్ అనేటువంటిది పెరుగుతూ ఉంటాయి. ఇట్ కంటైన్స్ ఎలక్ట్రికల్లీ చార్జ్డ్ పార్టికల్స్ నౌన్ యాజ్ అయాన్స్. మనకి అయాన్స్, ప్రోటాన్స్ అనేటువంటి మీ కెమిస్ట్రీలో వస్తుంటాయి. సో ఆ అయాన్స్ అనేటువంటివి మనకి ఏ లేయర్లో కనిపిస్తాయంటే థర్మోస్ఫియర్. రేడియో వేవ్స్ ట్రాన్స్మిటెడ్ ఫ్రమ్ ద ఎర్త్ ఆర్ రిఫ్లెక్టెడ్ బ్యాక్ టు ద ఎర్త్ బై దిస్ అయాన్. ఇట్ ఈస్ ఆల్సో కాల్డ్ అయనోస్ఫియర్. సో థర్మోస్ఫియర్ ఆల్సో కాల్డ్ అయనోస్ఫియర్. ఏమంటే మనకి రేడియో వేవ్స్ అనేటువంటి రేడియో తరంగాలు అంటుంటాం. ఇప్పుడు మనం మొబైల్లో కానీ రేడియో బాక్స్లో కానీ రేడియో ఆన్ చేస్తే సిగ్నల్ కనెక్ట్ అవ్వాలి. సో మనము ఇక్కడ ఆన్ చేయగానే ఈ సిగ్నల్ థర్మోస్ఫియర్కి వెళ్ళి థర్మోస్ఫియర్ నుంచి ఆ రేడియో స్టేషన్ నుంచి మళ్ళీ ఇలా ప్రాసెస్. ఓకేనా? అంటే విత్ ఇన్ ఏ సెకండ్స్లో ఇది జరుగుతుంటుంది. గంట సేపు 2 గంటల సేపు పట్టదండి, విత్ ఇన్ ఏ సెకండ్స్. ఓకే? సో ఇది మనకి థర్మోస్ఫియర్ హైట్ అంటే మనకి 400 kilometers. Thermosphere also called ionosphere. In this thermosphere it contains ions. ఓకేనా? అయాన్స్ అనేటువంటి అయాన్స్ అనేటువంటివి ఇవి కలిగి ఉంటుంది. నెక్స్ట్ ఎక్సోస్ఫియర్. ఫైనల్ వన్ ఇస్ ఎక్సోస్ఫియర్. ఎక్సోస్ఫియర్ గురించి మనకి ఏం ఇన్ఫర్మేషన్ లేదండి. ఇట్ ఈస్ ద అప్పర్ మోస్ట్ లేయర్ ఆఫ్ అట్మాస్ఫియర్. దిస్ ఈస్ ద హైయెస్ట్ లేయర్ అండ్ వెరీ లిటిల్ నోన్ అబౌట్ ఇట్. సో మనకు ఉన్నటువంటి లేయర్స్లో అన్నిటికంటే హైయెస్ట్ లేయర్ అనేది ఎక్సోస్ఫియర్. దాని గురించి ఇన్ఫర్మేషన్ కూడా మనకి అవైలబుల్లో లేదు. ఓకేనా? ఇవి స్ట్రక్చర్స్ ఆఫ్ అట్మాస్ఫియర్. టోటలీ హౌ మచ్ స్ట్రక్చర్స్ హ్యావ్? వి హ్యావ్ 6. According to the chemical composition, the layers are divided into 2 types: homosphere, heterosphere. Homosphere up to 90 kilometers height. Homosphere is again divided into 3 layers. Okay na? Heterosphere
90 kilometers above height is called heterosphere. So the heterosphere again divided into two layers. So thermosphere and exosphere. Next, pressure belts and planetary wings. Pressure belts and planetary winds. So air pressure first. Air pressure. The air around us is compound of gaseous molecules. So these molecules are constantly pushing each other. Okay, now pushing each other. That comes their away. This push affect them except together on any object is described as a air pressure. Described as a air pressure. Atmosphere lo manaki gases annatuvanti different గా ఉన్నాయి. Monoxide, nitrogen, oxygen, neon, helium, krypton ఇటువంటి గ్యాసెస్ అన్నీ కూడా ఉన్నాయి. ఈ గ్యాసెస్ ఏం చేస్తాయంటే కాన్స్టెంట్లీ ఒకదానికి ఒకటి పుష్ చేసుకోవడం వల్ల ఏదైతే హైట్ ఉంటుందో ఆ గ్యాస్ ఏం చేస్తుంది, సో వెయిట్లెస్ ఉన్నటువంటి గ్యాస్ని వేరే చోటుకి పంపిస్తుంటుంది. ఇలా మనం అట్మాస్ఫియర్లో ఎయిర్ ప్రెషర్ అనేటువంటిది మనము అబ్జర్వ్ చేస్తూ ఉండొచ్చు. ఓకేనా? సో నెక్స్ట్ సెకండ్ వన్ ప్రెషర్ బెల్ట్స్. ప్రెషర్ బెల్ట్స్. ఫస్ట్ వన్ ఈస్ ఎయిర్ pressure, second one is pressure belts. The earth surface does not heat uniformly. Land heats up faster than sea. Land deep inland heats up faster than land near sea. So మనం previous class లో చూసాం. So earth was a good conductor of heat. So oceans was taking lately. ఓకేనా? ల్యాండ్ సీని కంపేర్ చేస్తే ల్యాండ్ అనేటువంటిది హీట్ని తొందరగా తీసుకుంటుంది, తొందరగా రిఫ్లెక్ట్ చేస్తుంది, తొందరగా కూల్ అవుతుంది. మరి వాటర్ అనేటువంటిది స్లోగా తీసుకుంటుంది, స్లోగా కూల్ అవుతూ ఉంటుంది. ఓకేనా? సో water takes more time to heat. Okay na? So the air above water gets heated more slowly. When it comes to cooling, land cools faster and water cools down slower in comparison of other. So comparison to land and water, water అనేటువంటిది స్లోగా కూల్ అవుతుంది, స్లోగా హీట్ అవుతుంది. ఓకే? సో ఇది మనకి ప్రెషర్ బెల్ట్స్. ప్రెషర్ బెల్ట్స్ ఏం ప్రెషర్ బెల్ట్స్ అంటే మెయిన్గా ఏం లేదండి, అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెషర్ని బేస్ చేసుకొని, అంటే విండ్స్ని బేస్ చేసుకొని వాటర్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. ఓకేనా? వాటర్ అనేటువంటిది ఫ్లో అవుతుంది. సో సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక 50 కిలోమీటర్ స్పీడ్స్తో విండ్స్ అనేటువంటివి ఫ్లో అవుతున్నాయి అనుకోండి, వాటర్ మూవింగ్ కూడా 0.75% వాటర్ కూడా మూవ్ అవుతుంది ఆ స్పీడ్. ఇలా సో అట్మాస్ఫియర్లో ఉన్నటువంటి ప్రెషర్తో ఎర్త్ సర్ఫేస్ మీద ఉన్నటువంటి వాటర్ ఏమవుతుంది, ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి మూవ్ అవుతుంటుంది. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఈక్వేటర్ రేంజ్లో ఉన్నటువంటి వాటర్, ఈ హాట్ వాటర్ అంతా ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి పోల్స్ దగ్గర ఉన్నటువంటి కూల్ వాటర్ అంతా ఇక్కడికి, ఓకేనా? సో ఇక్కడ ఉన్నటువంటి హాట్ వాటర్ ఇక్కడికి, ఇక్కడ ఉన్నటువంటి కూల్ వాటర్ ఇక్కడికి, ఇలా ట్రావెల్ చేస్తూ ఉంటుంది వాటర్ అంతా. ఓకేనా? దీనివల్ల అక్కడ రిలీజ్ అయ్యేటువంటి విండ్స్ వల్ల, ఓకేనా, ఈక్వేటర్ రేంజ్లో స్టార్ట్ అయ్యేటువంటి విండ్స్ వల్ల. ఓకే? సో ఇది మనకి ప్రెషర్ బెల్ట్స్.